మాట్లాడుతున్నారంటే మనం అనవసరంగా ప్రయత్నిస్తే మనకే అసలు సమస్య వచ్చి పడుతుందా అన్న సందిగ్ధంలో వాళ్ళని పడేస్తే తనది హ్యాపీగా నడిచిపోతుంది. అది ఒకటండి. ఇంకొకటి ఏంటి అంటే అసలు నిజంగానే కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోవచ్చు. నిజమే కావచ్చు, ఎవరినో ఏదో మభ్యపెట్టడానికి కాదు, నిజంగానే కాన్ఫిడెన్స్. ఇప్పుడు మీకు తెలిసిందే వికే గారు, ఇప్పుడు కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉందండి, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక అండ్ తెలంగాణ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నడవాలంటే ఈ 3 రాష్ట్రాల్లో నుంచి ఎవరో ఒకరు సపోర్ట్ చేయాల్సిందే. ఎందుకంటే అంతకుముందు మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఇదయింది, ఫ్రీజ్ అయింది, అది ఇది అన్నప్పుడు కూడా అసలు మాకు పైసలు లేవు ఛాయ్ తాగడానికి అన్నప్పుడు కూడా, కానీ ఎలక్షన్లలో ఖర్చులు నడిచాయి. మన వాళ్ళందరూ మీకు మొదటిసారి తెలంగాణ కాంగ్రెస్ నాయకులందరూ కర్ణాటక బాట పట్టారు. ఎందుకంటే అప్పుడు డీకే శివకుమార్ గారు అని, ఇక ఎలక్షన్లలో గెలవాలంటే కావాల్సిన రిసోర్సెస్కి డీకే శివకుమార్ గారు ఎక్కువగా అన్న టైప్లో. ఇప్పుడు ఏమైందంటే అఫ్కోర్స్ హిమాచల్ ఏం చేయలేదు, ఎందుకంటే ఆ చిన్న రాష్ట్రము పెద్దగా సపోర్ట్ చేయలేదు. అక్కడ ఉన్న ముఖ్యమంత్రి అయినా కానీ వారైనా సపోర్ట్ చేయలేరు. ఆ రాష్ట్రమే చాలా కష్టాల్లో ఉంది ఆర్థికంగా, అసలు ఉద్యోగస్తులకు శాలరీ లేని పరిస్థితిలో ఉంది. ఇక రెండో విషయం ఏంటంటే కర్ణాటక, మొన్నటి వరకు కర్ణాటక తెలంగాణ ఒకరు ఎక్కువ అయినా కానీ ఇంకొకరు ఉన్నారు అన్న టైప్లో ఉండేది. ఎవరైనా ఎక్కువ ఇది చేసినా తోక కత్తిరించినా కానీ ఇంకో రాష్ట్రం మనకు ఉంది అని. కానీ మొన్న సిద్ధరామయ్య గారిది, డీకే శివకుమార్ గారిది, మీరు కూడా ఎత్తారు ఆ విషయం. ఆ రసాభాస ఎప్పుడైతే అయిందో, అటు చేయాలా ఇటు చేయాలా అన్న దీంట్లో ఏదైతే ఉందో, ఇప్పుడు కేవలము డీకే శివకుమార్ గారిది కూడా మరి ఎంతవరకు మరి సపోర్ట్ని గ్యారంటీడ్గా తీసుకోగలుగుతుందో కాంగ్రెస్ హైకమాండ్ మనకు తెలియదు. ఇప్పుడు కేవలం ఒకే ఒక రాష్ట్రము, అది పూర్తిగా చూడండి మీరు, ఇందిరమ్మ ఇండ్ల దగ్గర నుంచే కానివ్వండి, పేరు మార్చి అది ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పడమే కానివ్వండి, లేదా మొన్న మెస్సీ వచ్చినప్పుడు రాహుల్ గారినే స్టార్ చేయడమే కానివ్వండి, లేకపోతే సోనియా గాంధీ గారు నేను ఒక మీటింగ్కి నేను రాలేకపోతున్నాను అంటే అదే నాకు ఆస్కర్ అవార్డు అని చెప్పడమే కానివ్వండి, మీరు ఏ విషయంలో కూడా ఇప్పుడు ఒక ఎంపరర్ ఉంటారు కదా, సామంతరాజులు ఉంటారు కదా, అదే వ్యవహారం, ఆ సైకో ఫ్యాన్సీ హద్దులు దాటిపోయినంతగా వీరైతే చేయగలుగుతున్నారు. మరి వేరే ముఖ్యమంత్రులు అట్లా చేసినట్టుగా నేను సిద్ధరామయ్య గారు కూడా ఇంత దూరం వెళ్ళినట్టుగా నేను చూడలేదు. సో వీరు ఈ విధంగా హైకమాండ్ని ప్లీజ్ చేయగలుగుతున్నారు. అవతలనేమో హైకమాండ్కి వేరే ఆల్టర్నేటివ్ కూడా లేకుండా పోయింది కర్ణాటకలో ఈ సంక్షోభం రావడంతో. ఎంత ప్లీజ్ చేసినా కూడా అసమర్థుడిని అయితే కూర్చోబెట్టరు కదండి. ఇప్పుడు సమర్థుడే అని హైకమాండ్ అనుకుంటుందండి. ఇప్పుడు మొత్తం నేషనల్ పార్టీని నిలబడుతున్నాడు ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి అని అంటే, మరి వాళ్ళ దృష్టిలో సమర్థతకి సమాధానం అయితే దొరికింది కదా అన్న టైప్లో అనుకోవచ్చు కదా అంటున్నాను. అఫ్కోర్స్ సమర్థత అంటే మీ యాంగిల్లో మనీ రిసోర్సెస్ అని అయి ఉండొచ్చు, సమర్థత అంటే మనీ ఒక్కటే కాదు కదా, పరిపాలన. ఇంకొక విషయం కూడా చెప్తాను వెంకటకృష్ణ గారు, ఇంకొక విషయం కూడా చెప్తాను. మనం హిస్టరీ చూసుకుంటే నిజంగానే చెప్తున్నాను, కాంగ్రెస్ దేశం మొత్తంలో కూడా, నేను అంతకుముందు కూడా చాలా అనాలిసిస్లు ఈవెన్ తెలంగాణ పోయింది కూడా, ముస్లిం ఓట్ బేస్ని మనం లూజ్ చేసుకున్నాము. అసలు యాక్చువల్లీ ఎంఐఎం కూడా మనకు దేశం మొత్తంలో కూడా ముస్లిం ఓట్ బేస్ని చీల్చడం అనేది జరుగుతోంది అన్న ఇది మీకు చూడండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి చూడండి, కాంగ్రెసే ముస్లింలే కాంగ్రెస్ అని కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అనే ప్రసక్తే లేదు, ఇది లేదు. రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి సమయంలో ఏకంగా అక్బరుద్దీన్ ఓవైసీని, నేను అదే అంటున్నాను, ఎక్కడికక్కడ ఎలాంటి స్ట్రాటజీస్ ప్లే చేయాలో చూడండి. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక బిఆర్ఎస్ సైడ్ ఉన్న పూర్తి ఎంఐఎం, ఇప్పుడు మొన్న జూబ్లీ హిల్స్ లో మనం చూసాం, ఎంఐఎంని కాంగ్రెస్ వైపుకి తీసుకొచ్చారు. రేపు నేషనల్ లో కూడా రాహుల్ గాంధీ గారికి కూడా, ఇప్పుడు ఎందుకంటే రాహుల్ గాంధీ గారు నేషనల్ లో రాదులేండి, ఎంఐఎం నేషనల్ లో మీతో ఇప్పుడు లేదు కానీ ఆ ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది. మీరు వాయనాడ్, దాని తర్వాత కాంగ్రెస్ ముస్లింసే కాంగ్రెస్ అని అంటే అది కాదు మనము హిందువుల గురించి కూడా రిప్రజెంట్ చేస్తామని చెప్పి హైకమాండ్ నుంచి ఎవరు కరెక్ట్ చేయలేదండి. రేవంత్ రెడ్డి గారు డెలివరీ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు డెలివరీ చేస్తున్నాడు. ఓట్ బ్యాంక్ మొత్తాన్ని కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వైపు మలుస్తున్నాడు అని నమ్ముతుంది అధిష్టానం అని. రైట్, ఒక్క నిమిషం కిషోర్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. ఈ ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయిపోయారు, ఎప్పుడెప్పుడు కేసీఆర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుందామా, కేసీఆర్ని ఎప్పుడు ముఖ్యమంత్రిగా చూద్దామా అని అర్రులు చాస్తుంది తెలంగాణ సమాజం అని కేటీఆర్ గారు ఒక 1000 సార్లు అని ఉంటారు ఈ మధ్యకాలంలోనే. సో అలాంటిది రేవంత్ రెడ్డి గారు మరి మళ్ళీ నేనే అని అంటున్నారు అంటే ఏంటి, దాని మీద బీఆర్ఎస్ విశ్లేషణ లేకపోతే అభిప్రాయం ఏంటో కూడా చూద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. యాదవ్ గారు.